పేరు పిలుస్తారు. షంషీర్ కనుసంలో వందల లోళ్ళు ఇసుక తరలిపోతుంది. మదనపల్లిలో డంపింగ్ చేస్తున్నారు, ఇసుక దందా చేస్తున్నారు అని చెప్పి సోషల్ మీడియాలో ప్రెస్ నోట్లో రావడం జరిగింది. అతని దగ్గర ఏమన్నా ఆధారం ఉంటే ఒక ట్రాక్టర్ కానీ ఒక టిప్పర్ కానీ నేను తోలినట్లు మదనపల్లిలో కానీ బయట కానీ ఎక్కడన్నా కానీ దేనికైనా చర్చకు సిద్ధం. లేనిపోని ఆరోపణలన్నీ చేస్తున్నాడు అతను. గతంలో కూడా ఇట్లా ఆరోపణలు చేసి మన చౌడేశ్వరి గుడి దగ్గర లేనిపోని అన్ని చెప్పి వేరే వాళ్ళ దగ్గర కూడా దెబ్బలు తిన్నాడు అతను. ఇది ఇతనికి ఇదే దందా చూపిస్తాండేది వీడియో ఒకటి. దాంట్లో ఇన్ని వందల లోళ్ళు మేము ఇసుక తోలుతా అంటే మదనపల్లిలో నా బండ్లు తప్ప ఇంక వేరే బండ్లు ఏమి తిరగ మదనపల్లిలో నేను 100 లోళ్ళు ఇసుక తోలుతా అంటే. ఇదేం వైసీపీ గవర్నమెంట్ కాదు, గమ్మునుండిపోయాక టీడీపీ గవర్నమెంట్ ఇది. ఎవరు ఏమి తప్పు చేసినా బాబు గారు వదిలే ప్రసక్తి లేదు. 100 లోళ్ళు అంటే చెప్పేదానికి కూడా కొంచెం ఇది ఉండాల, ఆలోచించి చెప్పాల. నోరుంది కదా అని చెప్పి ఏటకంటే ఆడికి చెప్పేసేది కాదు, నిరూపించల్లా. నేను తోలుతాండా అని చెప్పి నిరూపించల్లా. నేను సిద్ధము దానికి. ఇట్లే ఇతను జేసీబీలు ఉండే వాళ్ళ దగ్గర పోయేది, ఇటాచీ ఉండే వాళ్ళ దగ్గర పోయేది మామూలు. ఏమంటే ఫంక్షన్లు చేయాల, ప్రోగ్రామ్ చేయాల, మీటింగ్ చేయాల అని చాలా ఆరోపణలు ఉన్నాయి అతని పైన. లేనిపోని ఆరోపణలన్నీ చేస్తున్నాడు అతను. ఏమన్నా ఆధారాలు ఉంటే అది తీసుకొని వస్తే నేను దానికి సిద్ధం అని చెప్పి తెలియజేస్తున్నాను. నిన్నటి రోజు తెలుగుదేశం పార్టీ మీద ఇసుక గురించి అభియోగాలు మోపారు సిపిఎం పార్టీ శ్రీనివాసులు గారు. అయితే మదనపల్లి నియోజకవర్గానికి కానీ జిల్లాకు కానీ రాష్ట్ర స్థాయిలో కూడా ఈ పార్టీలు వాళ్ళకు కూడా ఎవరైతే మా మీద నింద మోపుతా ఉన్నారో వాళ్ళందరికీ కూడా పత్రికా మూలంగా మీ ద్వారా ప్రజలకు అందరికీ కూడా తెలియజేస్తున్నాం. మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఇసుక ఫ్రీ అన్నారు. ఇసుక కన్జ్యూమర్కు చేరేటప్పుడు తక్కువ ధర పలకాల అనేది తెలుగుదేశం పార్టీ మేమందరూ కూడా దానికి కట్టుబడి ఉన్నాం. మా మీద, మా పార్టీ నాయకుల మీద, ముఖ్యంగా షంషీర్ అనే వ్యక్తి మీద, తెలుగుదేశం పార్టీ నాయకుడు, అతని మీద ఇసుక దందా, ఇసుక తోలుతూ ఉన్నాడు ఈ నియోజకవర్గం నుంచి అని ఈ శ్రీనివాసులు గారు అన్నారు. ఆయనకి ఏమన్నా బండ్లు ఉన్నాయా, జేసీబీలు ఉన్నాయా, ఇటాచ్లు ఉన్నాయా? ఆయన ఏమన్నా ఇంతకుముందు ఏమన్నా మాఫియా గ్యాంగులు నడిపినాడు ఇసుక తోలేదానికి? ఈరోజు ప్రజాస్వామ్యం ఎట్లా జరగాలో అట్లే జరుగుతూ ఉంది. ఆయన గురించి మా తెలుగుదేశం పార్టీ కార్యకర్త నాయకుడు షంషీర్, ఆయన గురించి మీరు ఎట్లా చెప్తారు? ఏమన్నా మీ దగ్గర ఆధారాలు ఉన్నాయా? లోతుగా పోతే ఎవరెవరు ఎక్కడ కలెక్షన్ చేస్తుండేది అవన్నీ తెలుసు మాకు. ఎక్కడండి ఆధారాలు మీ దగ్గర ఉండేది? ఆయన తోలినట్లు ఎందుకు తోలుతాడు? అవసరమేముంది? లోకల్గా షాజహాన్ బాషా శాసనసభ్యులు ఉన్నారు, ఆయనకి చెడ్డ పేరు తెచ్చేంత పని. ఈరోజు సిపిఎం జిల్లా కార్యదర్శి శ్రీనివాసులు గారు మదనపల్లి శాసనసభ్యులుగా షాజహాన్ బాషా గారు ఉంటే కూడా ఏదో విధంగా బురద జల్లే కార్యక్రమంలో భాగంగా ఇసుక మాఫియా అని మరేదో మాఫియాలని చెప్పి పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతూ ఉన్నారు. ఇటువంటి పెద్ద పెద్ద మాటలు మాట్లాడేటప్పుడు మీరు మీ చరిత్ర మీదంతా కూడా ఒక్కసారి ఆలోచన చేసుకొని మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఈరోజు మదనపల్లి శాసనసభ్యులు షాజహాన్ బాషా గారు ఈ మదనపల్లి నియోజకవర్గంలో దళితులకు, బడుగు బలహీన వర్గాలకు అన్ని ఎవరు వచ్చినా పార్టీలకు అతీతంగా మొట్టమొదట తెలుగుదేశం పార్టీ వాళ్ళు కష్టపడిన వాళ్ళు దూరం ఉన్నా గతంలో వైఎస్ఆర్ పనిచేసిన వాళ్ళు వచ్చి పనులు చేయించుకోబోతున్నారు శ్రీనివాసులు గారు. ఇక్కడ ఇసుక అనేది ప్రభుత్వం ఒక కొత్త పాలసీ తెచ్చింది. గవర్నమెంట్ వచ్చి 2 నెలలు అవుతా ఉంది, అప్పుడే నీకు సైట్లు ఓపెన్ అవుతాయా? గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేసినటువంటి అస్తవ్యస్త పరిపాలనలో సరిదిద్దడానికి ఇంకా టైం పడుతుంది. శ్రీనివాసులు గారు, మీరు అనవసరంగా గెలుక్కొని అనవసరంగా సమస్యలు తెచ్చిపెట్టుకోవద్దండి.
ఇసుక విధానము గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు స్పష్టంగా తెలియజేయడం జరిగింది. ఇసుక అనేది ఫ్రీగా ఇస్తాము అని చెప్పడం జరిగింది. నిదానం చేయి, ఆలోచించు, నిదానం, ఇంకా టైం ఉంది నువ్వు ప్రశ్నించేదానికి. అప్పుడే టైం అంతా అయిపోలా. శంషీర్ అనే వ్యక్తి మదనపల్లి నియోజకవర్గంలో అందరికీ అందుబాటులో ఉండి అందరికీ సమస్యలు పరిష్కారం చేస్తా ఉన్నాడు. అటువంటి వ్యక్తి మీద మీరు బురద జల్లేస్తే నీకేమి గుడ్డ కాల్చి మిందే వేస్తావు శ్రీనివాసులు. ఆ తుడుచుకునే దానికి మాకు సమాజంలో తిరిగే వాళ్ళం, మేము సమాజంలో ఎంతో అంత పరువు ప్రతిష్టగా బతికే వాళ్ళం. మీకంటే అట్లాంటివన్నీ ఏం ఉండవు అనుకుంటా. ఎందుకంటే శంషీర్ అనే వ్యక్తి కొంచెము పేద ప్రజలకు ఎంతో సహాయ సహకారాలు అందిస్తున్నారు. ఎందుకు లేబ్బా నా మీద ఇట్లాంటి వస్తాడా దూరం వెళ్ళిపోతే అట్లాంటి సహాయం చేసే వాళ్ళు కూడా దూరం వెళ్ళిపోతారు. ఇది మంచి పద్ధతి కాదు. నీకు 100 టిప్పర్లు పోతాయి అంటున్నావు కదా, నీకు తెలుగుదేశం పార్టీ తరఫున సవాల్. 100 టిప్పర్లు పోయేటప్పుడు నువ్వు ఎన్ని వీడియోలు తీసినావు, ఎంతమంది దగ్గర మాట్లాడించినావు, ఒక్క వీడియో బయట పెట్టు. 100 టిప్పర్లు శంషీర్ అని నిరూపిస్తే ఈ రోజు నీ ముందరనే తెలుగుదేశం పార్టీకి రాజకీయాల్లో ఎప్పుడు కనపడం. ఈ ఛాలెంజ్కి నువ్వు సిద్ధమా? ఇట్లాంటి పనికిమాలినవన్నీ వద్దు, పనికిమాలినవన్నీ చేయొద్దండి. టైం ఉంది, గవర్నమెంట్ వచ్చి 2 నెలలు అవుతా ఉంది. నువ్వు ప్రశ్నించే హక్కు నీకుంది, మేము కాదనడంలే. దాన్ని ఏది నిజాలు నువ్వు ఎవరో లిస్టు రాయిస్తే చదువుతావా? ఇదేనా నీ సీనియారిటీ? ఎవరో రెచ్చగొడితే నువ్వు చేస్తే అది నువ్వు ఇబ్బంది పడతావునా సీనన్న? అట్లాంటి వద్దునా, ఆలోచన చేసుకొని ఇంకెప్పుడు కానీ ఇట్లాంటి ఆరోపణలు చేయొద్దు. నిజాలుంటే నిరూపించు. ఎమ్మెల్యే గారు ఖచ్చితంగా తప్పు చేసిన వారికి శిక్ష తప్పదు. ఈ మన ఎమ్మెల్యే దగ్గర గుర్తుపెట్టుకో, ఎవరిని ఎంకరేజ్ చేయరు తప్పు చేస్తే. ఇటువంటి ఆలోచనలు ఇటువంటి ఆరోపణలు చేస్తే ఇంకొకసారి ఇంత మర్యాదగా చెప్పము. ఈ సందర్భంగా తెలియజేస్తాను. సిపిఎం నాయకుడు శ్రీనివాసులు గారు మోపబడే అందరికీ ఏమంటే, నాకు గత ఒక 10 సంవత్సరాలుగా జేసీబీలు టిప్పర్లు అన్నీ ఉన్నాయి, లేదనడం లేదు. మా బతుకుల ఆధారం అదే. మట్టి డంపింగ్ చేసి తోలుతాండారు, గుట్టలుగా ఎక్కడంటే అక్కడ ఎత్తుతా అన్నారు అనే ఆరోపణలు నిన్న శ్రీనివాస్ గారు నా మీద మోపడం జరిగింది. కాకపోతే టౌన్లో అండర్ గ్రౌండ్లు ఎత్తుతాం మేము. అండర్ గ్రౌండ్ల మట్టి అంతా కూడా ఒక తాను డంప్ చేస్తాం. అండర్ గ్రౌండ్ల మట్టి మళ్ళీ దాన్ని ఎత్తిపి మళ్ళీ దాంట్లోనే ఫిల్అప్ చేస్తాం. మేము ఎక్కడ చేయాలా, ఏం చేయాలా? ఒక రైతు ఉంటాడు, మిట్ట ప్రదేశాలు ఉంటాయి. ఆ మిట్ట ప్రదేశాల్లో ఉండే భూమి ఆయన డబ్బులు పెట్టి తీసుకొని పోయేదానికి, సదరం చేయించుకునేదానికి లక్షలు ఖర్చు అవుతుంది. ఆ మిట్టగా ఉండే భూమిని ఎత్తేసి మీరు మాకు భూమి సదనం చేసేయండి అని చెప్తే ఆ రైతులు అట్లా సదనం చేయించి వాళ్ళకు డబ్బు ఎంతో అంతో వాళ్ళకు ఖర్చు లేకుండా రైతులకు మేలు చేసే ఇది చేస్తాం. ఒక ఇల్లు కడతాం. ఆ ఇంటికి శ్రీనివాసరావు గారే ఇల్లు కడతాడు, గుణాతం తీస్తాడు. దానికి ఎక్కడి నుంచి మట్టి తెస్తాడు? మట్టి ఏమన్నా పెద్ద ఇదే? పోయిన గత ప్రభుత్వంలో మొత్తం ఇసుక మాఫియా అది ఇది అన్ని మొత్తం చేసినారు. ఏ పొద్దున్నా కానీ ఇంత ఇదిగా చేసినారా? ఈరోజు మా మీద, మా కార్యకర్తల మీద, మా నాయకుల మీద ఎందుకు మీరు బురద చల్లే అంత ఇదే? మీ వెనక ఎవరూరు ఉన్నారు అన్న. మేమేదో ఒక పార్టీ నడుపుకోవాలన్నా, ఓ పార్టీ నడుపుతాండాము, ఓ ఫంక్షన్ చేస్తాండాము అన్న, మాకు ఇంత సహాయం చేయండి అంటే కూడా మా ఆఫీస్కి వస్తే కూడా ఏదో మనోడు వచ్చినాడు మన ఇంటికి, మన ఆఫీస్కి వచ్చినాడు అని చెప్పి కూడా అప్పుడు కూడా మేము డబ్బులు ఇచ్చినాం. మా మీదనే మీరు బురద చల్లే అంత ఇదే ముందే. దయచేసి అర్థం చేసుకోండి. మా పార్టీ తరఫున మా మనుషుల మీద కానీ, మా శంషీర్ అన్న మీద కానీ అభియోగాలు మోపితే మాత్రము బాగుండదు. ఏదన్నా ఉంటే క్లియర్ కట్గా చూపించండి. మీకు వాస్తవాలు ఏమన్నా ఉంటే కన్నా మా శంషీర్ అన్న చేయినట్టు కానీ, ఆయనకు టిప్పర్లు ఉన్నట్టు కానీ, జేసీబీలు ఉన్నట్టు కానీ, ఆయన పేరుతో ఏమన్నా ఉంటే కన్నా నిరూపించమని చెప్పండి. ఊరికూరికనే లేనివన్నీ దయచేసి చెప్పకూడదు. మేము ఏం చేయాలా? అండర్ గ్రౌండ్లు తీస్తాం. ఆ మట్టి ఆడ డంప్ చేయాలా మీరే చూపించండి. మేము డంప్ చేస్తామన్నారు కదా, డంప్ ప్లేస్ కూడా చూపిస్తాను నేను. ఈరోజు కూడా అండర్ గ్రౌండ్ తీస్తాము వేరే చోట. ఆ మట్టి తీసుకొని వేరే చోట డంప్ చేస్తాము. దాని నుంచి మళ్ళీ ఎత్తుకొచ్చి దాంట్లోనే ఫిల్లింగ్ చేస్తాము. ఊరికేనే మా మీద అభియోగాలు మోపితే బాగుండదు. శ్రీనివాసరావు గారు దయచేసి ఇట్లాంటివన్నీ వేరే వాళ్ళ పార్టీల తరపున నువ్వు ఇట్లాంటివన్నీ ముందుకు తీసుకొస్తాండావు, అది మంచిది కాదు. శ్రీనివాసులు అన్న గారు దయచేసి చెప్తాను.